అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పాతపాటే పాడారు. తనకు నోబెల్ బహుమతి రావాల్సి ఉందని, కానీ రాలేకపోయిందంటూ మాట్లాడారు. పైగా మరియా కూడా ఇవ్వాల్సిందేనని చెప్పారంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. ట్రంప్నకు ఇంకా నోబెల్ పిచ్చి వదల్లేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డు పొందిన వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా తనకు ఫోన్ చేశారన్న ట్రంప్ అది తనకు రావాల్సిన పురస్కారమని ఆమె స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. 2024 నుంచి 8 యుద్ధాలను ఆపారని మరోసారి పునరుద్ఘాటించారు. శాంతి కోసం చాలా చేశామని చెప్పుకునేవారు ఇన్ని యుద్ధాలను ఆపలేదని వ్యాఖ్యానించారు. నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరీనా అర్హురాలేనని, ఆమెకు వ్యక్తిగతంగా చాలా సాయం చేశానంటూ ట్రంప్ గుర్తు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు. చైనా దిగుమతులపై అదనంగా 100% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ టారిఫ్లు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చైనాపై 30% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వాణిజ్యంపై చైనా అసాధారణంగా దూకుడుగా వ్యవహరిస్తోందంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. చైనా తయారీ వస్తువులు ఏ దేశం నుంచి దిగుమతైనా, చైనా ఏ ఉత్పత్తుల అమెరికాకు ఎగుమతి చేసినా వాటికి సుంకాలు వర్తిస్తాయని అమెరికా అధ్యక్షుడు తన పోస్టులో వెల్లడించారు. ఇది అన్ని దేశాలను ప్రభావితం చేస్తుందని, ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని తెలిపారు. రష్యాలో బందీలుగా ఉన్న 8 మంది ఉక్రెయిన్ చిన్నారులను మాస్కో తిరిగి అప్పగించిందని అమెరికా అధ్యక్షుడి భార్య మెలానియా ట్రంప్ తెలిపారు. ఆగస్టు నెలలో అలస్కా వేదికగా జరిగిన పుతిన్ ట్రంప్ మధ్య జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ చిన్నారులను విడుదల చేయాలంటూ రష్యా అధ్యక్షుడికి డొనాల్డ్ ట్రంప్ ద్వారా మెలానియా లేఖ అందించారు. తన లేఖపై పుతిన్ స్పందించారని, దీంతో స్పెషల్ ఛానల్ ద్వారా ఉక్రెయిన్ కు చిన్నారులను రష్యా తిరిగి పంపిస్తారు. మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశం కానున్న నేపథ్యంలో ఒక్కసారిగా టారిఫ్లు పెంచింది అమెరికా. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలోని స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలం అయ్యాయి.